వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ జేపీ ఇన్ఫో. జూన్ 2 నుంచి యువ వికాస్ పథక లబ్ధిదారులకు పత్రాలు అందజేస్తామని తెలియజేయడం అయితే జరిగింది. రాజీవ్ యువ వికాసం అప్లై చేసుకునేందుకు ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా జూన్ 2న రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని రాజీవ్ యువ వికాస్ లబ్ధిదారులకు పత్రాలు అందజేయనున్నారు. తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వెల్లడించారు. ఆ తర్వాత రోజు 3వ తేదీ నుండి వారం రోజుల పాటు ట్రైనింగ్ క్లాసులు నిర్వహిస్తామని తెలియజేశారు. అయితే ఈ సందర్భంలో మాట్లాడుతూ ఆయన ఇలా తెలియజేయడం అయితే జరిగింది. జూన్ 2వ తారీఖు నాడు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారీగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది.